మీద కంటిన్యూస్గా వస్తున్న ఆరోపణల మీద రికార్డ్స్ మొత్తం సబ్మిట్ చేద్దామనేసి ఈరోజు నిష్పాక్షికంగా ఎంక్వైరీ జరగాలని కలెక్టర్ గారు కలిసాము. కలెక్టర్ గారు కొత్త కమిటీతో ఒక మెంబర్స్ని పంపిస్తాము, అక్కడ చూపించమనేసి రికార్డ్స్ అన్నీ ఆయన చూసి అక్కడ కమిటీ పంపిస్తాము, వాళ్ళ దగ్గర చూపించండి, తర్వాత స్టేట్మెంట్ ఇస్తాము అని చెప్పారు. అండ్ దీని మీద ఎటువంటి అలిగేషన్స్ రాకుండా చూసుకునే బాధ్యత తనది అని హామీ ఇచ్చారు. సో చాలా సంతోషంగా ఉంది, పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సో మిగిలిన కమిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు వచ్చిన వెంటనే మా క్లీన్ షీట్ తీసుకుంటామని మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. అండ్ ఎవ్రీథింగ్ ప్రతి రికార్డు ఫేర్ ఉంది, వచ్చిన ప్రతి ఆఫీసర్కి చూపించాము. బట్ ఎందుకు బయట వచ్చిన తర్వాత వేరే విధమైన స్టేట్మెంట్ ఇస్తున్నారో మాకైతే నిజంగా అర్థం కావట్లేదు. బట్ చాలామంది మాకు దీనివల్ల ఎంత సపోర్ట్ ఉన్నారు, మా నిజాయితీ మీద ఎంతమంది నమ్మకం ఉన్నారు అనేది మాకు తెలుసుకొని చాలా నిజంగానే సంతోషంగా ఉన్నాము. అండ్ వీటి వల్లంతా వెనక్కిపోయేది లేకుండా ఇంకా ముందు మరింత ఉత్సాహంతో ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాము, ఖచ్చితంగా జనాల మధ్య ఉంటాము. థ్యాంక్ యూ. ఈ అలిగేషన్స్కి నాకు మెయిన్గా కనిపించదు వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5-6 years నుంచి ఆ బిల్డింగ్ కోసము కొందరు ప్రాకులాడుతూ ఉన్నారు. దాని మీద అది హైకోర్టులోనూ స్టే ఉంది, మున్సిపల్ కోర్టులోనూ స్టే ఉంది. బట్ డిస్పైట్ దట్ అవన్నీ పట్టించుకోకుండా ప్రతిసారి కొత్త అలిగేషన్స్తో వస్తున్నారు. అండ్ ప్రాపర్ ఎవిడెన్స్ ఎవరు చూపించట్లేదు. వచ్చిన ప్రతిసారి చెప్తున్నారు ఒక ఇనానిమస్ లెటర్ ద్వారా మేము ఎంక్వైరీకి వస్తున్నాము.